వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. తొట్ల రాజు యాదవ్ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ కులాలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని స్థానిక ఎలక్షన్లో విద్యా ఉద్యోగంలో మాట ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో బడుగు బలహీన వర్గాలను సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే మాట ఇచ్చి చెప్పినారో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 42% బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదు. హైకోర్టులో జీవో నెంబర్ 9 కొట్టివేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చారు, తూచా తప్పకుండా చేస్తుంది అని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ వస్కుల శంకర్, చైర్మన్ పల్లపు రాజు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ పెనుకుల వినయ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పిట్టచంటి, పృథ్వీ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని, స్థానిక ఎలక్షన్లో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కల్పిస్తానని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం, అదేవిధంగా లోకసభ ప్రతిపక్ష నాయకుడు భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలను ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి దుంతలబలంతోనే ఈరోజు బీసీలో కూడా కులగణన చేసి వారికి రిజర్వేషన్ కల్పిస్తానని ఆ రోజు ఏదైతే చెప్పిందో అది చూచా తప్పకుండా ఇవాళ ప్రజాపాలన అయిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇవాళ 42% ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. ఇవాళ ఆ తీర్మానాన్ని ఇవాళ రాష్ట్ర గవర్నర్ ఆమోదించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్లనే ఇవాళ గవర్నర్ గారు ఆమోదించలేకపోతున్నారు. అదే ఇక్కడ నేను బీజేపీ వాళ్ళు ఒకటే అడుగుతున్నా, ఇక్కడ మీకు కూడా 8 మంది ఎంపీలను కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. మీకు కూడా పూర్తి బాధ్యత కూడా ఉన్నదని కూడా ఈరోజు చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 33% ఉన్న రిజర్వేషన్లు 22% తగ్గించి బీసీలకు ద్రోహం చేసినప్పటి నుండి కూడా ఇవాళ బీసీల ద్రోహ పార్టీ అంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే. ఇవాళ నేను ముఖ్యంగా చెప్తున్నా, బీజేపీలో ఉన్న, టీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏ విధంగా అనగదొక్తంలో ఇప్పటికైనా మన అందరం ఐక్యమై ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఏదైతే జీవో 9 ఉన్నదో దాన్ని పూర్తిగా సమర్థంత చేసి దాన్ని ఇవాళ మన అందరం కూడా ముందుకు పోవాల్సిన ఉన్నది. ఇవాళ గతంలో అగ్ర కులాలు ఎవరు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అడగలేదు. అయినా ఆ రోజు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం అది అగ్ర కులాల పార్టీ కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించింది. ఇవాళ అదే అంటున్నారు, ఇవాళ రాజ్యాంగంలో ఉన్న 50% రిజర్వేషన్ను దాటినట్లు ఇవాళ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల ఇలా 60% దాటలే అని కూడా మేము అడుగుతున్నాం. ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుద్ధస్థితిలో ఉన్నది. ఇవాళ ఏదైతే హైకోర్టులో ఆ జీవోను ఏదైతే కొటేషన్ జరిగిందో దానిపైన కూడా ఇవాళ నా పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ అదేవిధంగా బట్టి గారు కానీ వీళ్ళందరూ కలిసి సమిష్టంగా మాట్లాడి ఇవాళ సుప్రీంకోర్టు కూడా పోవడం జరుగుతుంది. ఏదేమైనా కూడా రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో ఆ మాట సూచ తప్పకుండా చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏదేమైనా కూడా 42% ఇచ్చే స్థానిక ఎలక్షన్లో పోతారని కూడా మాకు అందరికీ కూడా నమ్మకం ఉన్నది. ఎందుకంటే రేవంత్ అన్న ఏ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఎన్ని కష్టమైన నష్టమైన ఓర్చుకునే వ్యక్తి కాబట్టి అందరూ కూడా బీసీలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా నమ్ముతున్నారు. ఏదేమైనా కూడా బీజేపీ ప్రభుత్వం శుద్ధశుద్ధి ఉంటే వెంటనే ఇవాళ రాజ్యాంగంలో సవరణ చేసి ఇవాళ బీసీ రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే 1990లో పీపీ సింగ్ ప్రభుత్వంలో మండేల్ గారు ఆ రోజైతే బీసీల కోసం 50% రిజర్వేషన్ ఇస్తున్నదో ఆ రోజు బీజేపీ ప్రభుత్వం బయటికి వచ్చి కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అంటే టోటల్ బీసీ వ్యతిరేక పార్టీ అని కూడా ఇవాళ అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 33% రిజర్వేషన్ని ఎత్తేసి 20% ఇచ్చి ఇవాళ
జీవో హైకోర్టులో కొట్టేస్తే ఇలా వాళ్ళు పండుగ చేసుకుంటారంటే ఎంత దృష్టం అంటే ఇలా ఆలోచించాలి. ఇలా 60% ఉన్న బీసీలను పూర్తిగా రాజకీయంగా అనగదొక్కాలనే ఒక దురుద్దేశంతో ఇలా అగ్రకులాలు ముందుకు పోతున్నారు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో 40% రిజర్వేషన్ కల్పిస్తారని కూడా మా కల్పన. ఇలా బీసీలందరూ కూడా ఏకమవుతుంది. ఇది ఒక మంచి శుభాస్తం. ఎందుకంటే గతంలో 70 ఏళ్ళు కూడా ఇవాళ 70 ఏళ్ళ నుంచి కూడా ఇలా బీసీని అనగదొక్కుంటూ వస్తుంటే ఇవాళ ఇలా హైకోర్టులో ఏదైతే కొట్టే జరిగిందో ఇవాళ మా బీసీలందరూ కూడా కన్నుమీరుపై అందరూ కూడా ఇవాళ అందరూ ఏకమవుతారు. ఇక అన్ని కులాలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏవైతే అందరూ జేఏసీ ఏ విధంగా ముందుకు వేలో ఇవాళ అదేవిధంగా బీసీలు ఉన్న అన్ని కులాలు ఏకమై కూడా ఇలా కొట్లాడి ఏదేమైనా కూడా రిజర్వేషన్ చెప్తున్నారు. ఇలా బీజేపీ వాళ్ళం కానీ టీఆర్ఎస్ వాళ్ళం కానీ ఎక్కడ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఆఫీసులు కూడా ముందు కూడా ధర్నాలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే పూర్తి ఇలా బీసీలకు మద్దతు ఇవ్వాలని కూడా మేము చెప్తున్నాం. ఇది ఇక్కడే చెప్తున్నా. ఇవాళ రాజ్యాంగం ఇలా స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఇలా రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా అయ్యి ఆర్థిక పరంగా రాజ్యాంగాన్ని 140 సార్లు ఇవాళ రాజ్యాంగాన్ని సవరించరు. ఇవాళ ఒకసారి రాజ్యాంగ సవరణ చేస్తే ఏమవుతుందని కూడా ఇవాళ అడుగుతున్నారు. ఏదైతే అంబేద్కర్ సమానత్వం చెప్పింది కదా, ఏదైతే జనాభా ప్రతిపాదకంగా అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన ఆ స్మృతిగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా కూడా 40% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తారని కూడా మాకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్తుంది.